అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ మాట చూస్తే దుర్గమ్మ గారంటే మన అగ్రహారంలోనే కాదు, చుట్టుపక్కల 4-5 ఊళ్ళల్లోనూ చాలా పెద్ద పేరే. కుండ బద్దలు కొట్టినట్లు ఉన్నదున్నట్లు మాట్లాడడము, ఉన్నమాట మొహం మీద అడిగేయడము, మాట ఉంచుకోకపోవడం, కదలలేని స్తంభానికైనా పని చెప్పగలగడం, అది పూర్తయ్యే వరకు చెప్పిన వాళ్ళకి కుదురు లేకుండా చెయ్యడం, పోనీ కదా అని చేసిన వాళ్ళకి విసుగొచ్చి ఇంక చెయ్యలేను అనే వరకు వరసపెట్టి పనులు చెప్పడం, ఇలాంటి ప్రత్యేక లక్షణాలు ఎన్నో ఉన్నాయి ఆవిడలో. అగ్రహారంలో పెద్ద ఇల్లు వాళ్ళది. పిల్లల చిన్నతనాన వంట వార్పు అవి అద్భుతంగా చేసిన కోడళ్ళు వచ్చాక ఆవిడ వంటింటి వైపు వెళ్ళే పని తగ్గిపోయింది. కొద్దిగా విచిత్రంగా ఉండే ఆవిడ దినచర్య ఇలా ఉండేది. చాలా పొద్దున్నే, అంటే ఈ కాలం చిన్నపిల్లలు ఇంకా అర్ధరాత్రి అనుకునే టైంలోనే నిద్రలేచి స్నానపానాదులు కానిచ్చుకుని, ఇవాళ దూట ఆవపెట్టి కూర మామిడికాయ పప్పు వండండర్రా అని కోడళ్ళకి ఆర్డర్ వేసేసి ఆవిడ అరుగు మీద ప్రవేశిస్తే వచ్చే పోయే వాళ్ళని పలకరిస్తూ మళ్ళీ లేచేది మధ్యాహ్నం భోజనాల వేళకే. ఒరే రమణ, మొన్న అమలాపురం నుంచి నల్లమందు తెస్తానన్నావు కదరా, 10 రూపాయలు కూడా ఇచ్చాడు మావాడు అని ఒకరిని, ఏమే చాకలి, మొన్న నా పంచెలు పట్టుకెళ్తానన్నావు, కనిపిస్తే అడుగుతాననా, ఈ మధ్య కాలవగట్టంపట పోతున్నావుట అని మరొకరిని, ఏరా మీ ఇంట్లో అంతలావు కరివేపాకు చెట్టు పెట్టుకుని మా చెట్టు మీద పడతావే అని ఇంకొకరిని, ఇలా ఏదో ఒకటి సాగుతూనే ఉంటుంది. ఈ లోపున ఏ యాజులుగారో వచ్చి, దుర్గమ్మగారు, మన సుందరయ్య దక్షిణ దేశం తీర్థయాత్రలు ఏర్పాటు చేస్తున్నట్ట, మీకు ఓ టిక్కెట్ తీయమంటారే అంటే, ఎందుకయ్యా, పరమేశ్వరుడు ఎక్కడ లేడు, అయినా నాకు నా ఇల్లే దేవాలయం, కడుపే కైలాసం. వద్దులే, అయినా బస్సు సుందరయ్య వేయిస్తుంటే మధ్యన నీ సిఫార్సు ఎందుకయ్యా, టిక్కెట్లు కోయిస్తే నీకేమైనా ఇస్తానన్నాడా, ఆకలేసిన వాడికి గుప్పెడు అన్నం పెట్టు, దాహం వేసిన వాడికి ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వు, అంతేకాని పుణ్యం పురుషార్థం ఈ తిరుగుళ్ళల్లోనూ తీర్థయాత్రల్లోనూ ఉన్నాయా? ఆవిడ అలా సూటిగా అడిగేసరికి ఆయన చల్లగా జారుకున్నాడు నాలిక ఖర్చుకుని. ఆవిడికి తమ భేదం లేదు, కూతురైనా కోడలైనా ఒక్కటే. మీరందరూ పిల్లలతో వస్తేనే మాకు పని, లేకపోతే మాకేం పని ఉంటుంది ఇంట్లో అనేది ఆడపిల్లల్ని. అదేమిటే అమ్మా, అయితే మమ్మల్ని ఇంటికే రావద్దంటావా అని అలిగి వాళ్ళు అడిగితే, రావద్దని కాదు, ఏదో పుట్టింటికి వచ్చాం కదా అని అలా కాళ్ళు చాపుకుని కూర్చుంటే ఎలాగే, మీ వదినలు మాత్రం మనుషులు కాదు, ఇంతమందికి వండి వార్చడానికి, నలుగురు 4 పనులు చేసుకుంటే గబగబా అవుతాయి అనేది. నిప్పును కూడా కడిగి ఇంట్లోకి తెచ్చేంత ఆచారం. మడి పేరుతో పొద్దున్న లేస్తే అందరినీ పరుగులెత్తిస్తే కానీ ఆవిడకి తోచదు. అందరూ తమ పిల్లలు పట్నాల్లో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటే, తను మాత్రం హైదరాబాదులో ఉద్యోగం చేస్తున్న పిల్లల్ని, ఇదేం గొప్ప, మన ఇంట్లో పనిచేసేవాడు చిన్న పాలేరు, మీరు అక్కడ ఆఫీసుల్లో పెద్ద పాలేర్లు అనేది. హాయిగా ఇంటిపట్ట నుండి పని పాట చూసుకోకుండా ఉద్యోగాల పేరిట దూరం వెళ్ళిపోయారని ఆవిడకు కోపం. పిల్లలు ఆవిడ మాటలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. గేదె ఈనింది, పక్కింటి వాళ్ళకి జున్ను పంపిద్దాం అంటే, వాడికి 10 ఆవులున్నాయి, మనదో లెక్క అనేది. ఇదేం విచిత్రమైన మనిషో అనుకునేవారు ఇంట్లో వాళ్ళు. ఆవిడ నోటి దురుసుతనానికి జడిసి ఎవ్వరూ ఆవిడతో పెట్టుకోరు.
పెట్టుకున్న వాళ్ళు ఆ అనుభవాన్ని ఎన్నటికీ మర్చిపోలేరు. ఒకనాటి మధ్యాహ్నం 4 గంటల వేళ మెల్లగా సువేగా నడుపుకుంటూ వెళుతోన్న అతన్ని తన ఇంటి ముందుకు రాగానే పిలిచిందావిడ. ఏమోయ్ శంకరం, బావున్నావా? బొత్తిగా కనపడ్డం మానేశావు ఈ మధ్యన అంటూ. ఆయన తప్పదు శివుడా అన్న భావంతో బండి దిగి వచ్చి ఆవిడిని పలకరించాడు. ఏం తోచి కులాసానా అంటూ. ఒరే, చాప పట్టుకురండిరా అని మనవలకి చెప్పి ఆయన కూర్చున్నాక మంచినీళ్ళు మామిడి పళ్ళు అవి పెట్టాక, నా కులాసా సంగతికేంలే, నీ సంగతి చెప్పు, పిల్లలు మా కోడలు అది ఎలా ఉన్నారు అని మొదలుపెట్టి, మొన్న నీకు షష్టి పూర్తయిందిట కదా, మా వాడు చెప్పాళ్లే, చాలా వైభవంగా జరిగిందిట అంది. పిల్లలు చేసుకోమని గొడవ పెట్టారు. మా రెండోవాడు అమెరికాలో ఉంటాడు కదా, వాడు కూడా వస్తానన్నాడు. అన్నీ కలిసి వస్తాయి కదా అని పెట్టుకున్నాం అన్నాడు చిన్నగా నవ్వుతూ. బాగుంది, ఏమాత్రం జనం వచ్చారే అడిగిందావిడ. అలా కాసేపు ఆయన పుట్టినరోజు వేడుకలు, షష్ఠి పూర్తి వేడుకల గురించి మాటలు అయ్యాక మెల్లగా అందావిడ. ఇప్పుడు నీకు 60 నిండాయి కనుక నిన్ను షూట్ చేసేవచ్చు, ఏమంటావు అని. జేబులో బాంబు పేలినట్టుగా స్థాణు అయిపోయాడాయన. తెల్లగా పాలిపోయిన మొహంతో మెల్లగా సెలవు పుచ్చుకున్నాడు. ఆవిడ ఆ మాట అనడానికి కారణం, సరిగ్గా 6 నెలల క్రితం దుర్గమ్మగారు పక్కన ఉన్న ఊరిలో చుట్టాలింట్లో పెళ్ళికెళ్ళినప్పుడు బండి ఎక్కబోతూ జారి కింద పడేసరికి కాలులో నరం బెణికి 2-3 పట్టుకుని ఎక్కిస్తే కానీ ఆవిడ బండి ఎక్కలేకపోయింది. ఆవిడికి సహాయం చేసిన వాళ్లలో ఈ శంకరం వెటకారంగా నవ్వుతూ, శుభ్రంగా రామకృష్ణ అని ఇంట్లో కూర్చోక తగుదునమ్మా అని ఈ ముసలాళ్ళందరూ పిలిచిన చోట కల్లా పరుగులెందుకో, అయినా నన్ను అడిగితే అసలు 60 ఏళ్ళు దాటిన వాళ్ళందరినీ షూట్ చేసి పారేయాలి అన్నాడు. తన మాటలకి అందరూ నవ్వుతున్నారన్న ఆవేశంలో అతను అన్న మాటలు ఆవిడ చెవిన పడనే పడ్డాయి. మాట ఉంచుకునేది ఆవిడ తత్వమే కాదు మరి. ఏం దుర్గమ్మ పిన్ని, మంచికైనా చెడుకైనా ముందుంటావే, ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తావు అంది కూతురి వరసైన వనజ. ఓసే పిల్ల, తెలివిగా మాట్లాడుతున్నాననుకుంటున్నావా? నేను వచ్చిన చోటకల్లా నువ్వు కూడా రాబట్టే కదా నేను వస్తున్నానో లేదో నీకు తెలిసేది, అంటే ఇద్దరం ఒకటే అన్నమాట అని మెత్తగా చివాట్లు పెట్టేసరికి వనజ తిరిగి వెళ్ళే వరకు ఆవిడని తప్పించుకు తిరిగిందని వేరే చెప్పక్కర్లేదు. ఇలాంటివి ఎన్నో సంఘటనలు. ఒక్కసారి కూడా ఆవిడది తప్పు లేదు. అనవసరంగా ఆవిడ ఎవ్వరినీ ఒక్క మాట అనేది కాదు. తననెవరైనా అంటే ఊరుకునేది కాదు. నిజాన్ని నిజంగా గుర్తించడం చేతకాని వారు, గుర్తించడానికి ఇష్టపడని వారు ఆవిడని గయ్యాళి అన్నా ఆవిడ పట్టించుకోలేదు. అలా ఖచ్చితంగా తాను కోరిన విధంగా ఎక్కడ రాజీ పడకుండా జీవితాన్ని గడిపిన ఆవిడ ఒకనాడు పెరట్లోకి వెళ్ళొస్తూ కాలు జారి నూతి పళ్ళెంలో పడిపోయింది. మంచంలో ఉన్న ఆవిడ తత్వంలో ఏమాత్రం మార్పు రాలేదు. వచ్చిన పని అయిపోయిందనో లేక స్వర్గంలో ఎవరికైనా మాట అప్పజెప్పాలనో మరి పడిపోయిన 10వ నాడు ఆవిడ వెళ్ళిపోయింది. చూడటానికి చాలామంది వచ్చారు పడిపోయినప్పటి నుంచి. అది చిత్రం కాదు, వారు చెప్పిన విషయాలే ఇంట్లో వారికి చిత్రంగానూ ఆశ్చర్యంగానూ అనిపించాయి. మొదట వచ్చింది అన్నపూర్ణ కావిడి సాధువు. అయ్యో, అమ్మగారు పడిపోయినట్టు నిన్నటి వరకు తెలియనే లేదమ్మా. రోజూ 2 గుప్పిళ్ళు బియ్యం వేసి కానీ నన్ను పంపలేదు ఇప్పటి వరకు. సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి అని 4 సార్లు పాడమనేవారు. అన్నీ ఉన్నవారికి విందులు వినోదాల పేరిట గంపెడ అన్నం పెట్టినా నీకు ఈ గుప్పెడు బియ్యం వేసిన తృప్తి రాదయ్యా. నిన్న మొన్న పాట దగ్గుతూ పాడావు. ఆరోగ్యం జాగ్రత్త అన్నారమ్మా కిందటి వారం నేను వచ్చినప్పుడు అన్నాడు.
ఠంగు ఠంగుమంటూ గంటలు కొట్టుకుంటూ అంతకంటే కంగున మోగే కంఠంతో పాట పాడే అతని గొంతు జీరబోయింది. దుర్గమ్మగారు పడిపోయిందన్నప్పటి నుంచి ఆమె పక్క వదలకుండా ఉంది. ఊరంతా సీతమ్మమ్మ అని పిలిచే సీతమ్మగారు. ఆవిడ కొడుకు 4 ఏళ్ల కవతల ఉంటారు. కోడలు చాలా ఏళ్ల క్రితమే పోయింది. ఎంత చెప్పినా కొడుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. పొద్దున్న తను వండింది తినేసి కొడుకు ఉద్యోగానికి వెళ్ళిపోతే సాయంత్రం వరకు అరుగు మీద కాళ్ళు జాపుకుని కూర్చుని వచ్చే పోయే జనాలని చూడడమే ఆవిడికి కాలక్షేపం. ఎప్పుడూ గుమ్మం దాటి వెళ్ళని దుర్గమ్మగారు రోజు మధ్యాహ్నం పూట 2 మామిడి పళ్ళో సపోటాలో కొబ్బరి నూజో ఏదో ఒకటి పట్టుకుని సీతమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఒక అరగంట కూర్చుని ఏదో ఒక కబురు చెప్పి వచ్చేది. ఆ మాటే చెప్పి ఆవిడ కంట నీరు పెట్టుకుంది. వాడు పొద్దున పోతే రాత్రికి వచ్చేవాడు. అప్పటి వరకు దీపసెమ్మెల ఒక్కదాన్ని ఉండేదాన్ని. అందుకే వచ్చేది దుర్గమ్మ. పైగా అనేది కూడా, ఒక పూట అన్నం లేకపోయినా ఉండొచ్చు కానీ మాట లేకుంటే ఎలాగే అని. పిలవందే ఎవ్వరింటికి వెళ్ళని దుర్గమ్మ నన్ను చూడడానికి రోజూ నా కుశలమడిగే కనకదుర్గమ్మలాగే వచ్చేది. ఏమిటో ఎప్పటికి కోలుకుంటుందో అని బావురు మంది ఆవిడ. మర్నాడు వచ్చారు గుడిలో పూజారి గవరయ్య గారు. అమ్మగారు పడిపోయారుట అనుకుంటూ. కూతురుని చూడ్డానికి వెళ్ళారాయన. నాడి చూసి కొద్దిగా కంగారు పడ్డాడు. ఆయన రోజు వచ్చి ఆవిడకి పురాణం చదివేవారు. చాలా శ్రావ్యమైన గొంతు అయింది. చక్కగా చదివి అర్థం విడమర్చి చెప్తే ఆవిడ అతి శ్రద్ధగా వినేది. ఆయన ఇలా చెప్పాడు, అయితే గవరయ్య గారు పిల్లకి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా అని అడిగారుట దుర్గమ్మగారు ఓనాడు అతనిని. నేను చూసేదేముందమ్మా, అంతా ఆయనే చూసుకుంటాడు కదా అన్నాడు ఆయన, కొంత అమాయకంగాను కొంత భక్తితోనూ. బావుందయ్యా, పోతనగారి కాలమా ఇది? పలికెడిది భాగవతమట అనుకోవడానికి. మానవ ప్రయత్నం చెయ్యకపోతే పనులు ఎలా అవుతాయి? ఇందా ఈ 5,000 ఉంచు, పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయమన్నారమ్మా. ఇదేమిటమ్మా అంటే, అవునయ్యా, గుళ్ళో రాముడికి అని అడిగితే ఎంతైనా ఇస్తారు అందరూ. ఆ రాముడిని క్షణం వదలకుండా కొలిచే ఈ పూజారి అడిగితే ఇచ్చేంత మనసు ఉండదు. దేవుడు వరమిచ్చిన పూజారి ఇవ్వడన్నది పాత సామెత అయితే, దేవుడికి ఎంత వచ్చినా పూజారికి వచ్చేది పళ్ళెంలో వేసే దక్షిణే అన్నది నేటి నిజం. ఇది నా పుట్టింటివారు నాకిచ్చిన భూమి మీద వచ్చిన శిస్తు డబ్బు. దీనితో ఇంతకంటే మంచి పని జరుగుతుందా అన్నారండి. పైగా ఈ విషయం మనిద్దరి మధ్యనే ఉండాలి అన్నారండి. అవసరం ఎరిగి సహాయం చేయడం నిజంగా ఆవిడికి తెలిసినట్టు మరెవ్వరికీ తెలియదండి అంటూ. మంత్రసానులు ఎరుకల సానులు అంటూ నాటు వైద్యాలతో పిల్ల ప్రాణం తీయకు, శుభ్రంగా అమలాపురం తీసుకువెళ్ళి పెద్ద డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళు. పండంటి మనవణ్ణి ఎత్తుకోమన్నారమ్మా, నా చేతిలో 500 ఎడుతూ అని చాకలి చెప్పింది. అమ్మగారు లేచి తిరిగితే గుళ్ళో 3 కాయలు కొడతానని మొక్కుకున్నానమ్మా అంది. అదేమిట్రా, పడుచు పెళ్ళాం మాట విని తల్లిని పట్టించుకోవు? ఊరికే అన్నారా తల్లి అల్లం పెళ్ళం బెల్లమని? కనిపెంచింది నీకు చేదయింది. వెళ్ళు, నా మాట విని మీ అమ్మని మీ మావయ్య ఇంటి నుంచి తీసుకురా. పొరుగింటి గొడవ ఊరందరికీ వినవేడుకట అని 4 కడిగేసి నన్ను అమ్మని తీసుకురావడానికి పంపించారు అని భాగ్యమ్మ కొడుకు చలం చెప్పాడు. ఇలా ఆవిడ పోయిన 10 రోజుల వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. జనాలకి తెలియని ఆవిడలోని సరికొత్త కోణాలని ఆవిష్కరిస్తూనే ఉన్నారు. ఇదేం మనిషి, ఓ పాపం పుణ్యం అక్కర్లేదు అనుకున్నారు ఒకప్పుడు జనం ఆవిడ గురించి. ఎవ్వరినీ లెక్క చేయదు, ఎవ్వరూ అక్కర్లేదు అనుకున్నారు. ఇప్పుడు ఆవిడ వ్యక్తిత్వంలోని సరికొత్త పార్శ్వాన్ని చూస్తుంటే వారికి
ఆవిడ అప్పుడప్పుడు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. మెరక నీరు పల్లానికే, పల్లపు నీరు పల్లానికే అని. ఉన్నవాళ్ళకే చుట్టరికాల పేరిట మళ్ళీ కానుకలు ముట్ట చెప్తారు. దానివల్ల ఏం లాభం? ఎవరైనా వచ్చినప్పుడు కోడళ్ళు ఏదైనా బహుమతి పెట్టబోతే ఇలా అంటుంటే ఇదేమిటి ఇలా అంటారు అనుకున్నారే తప్ప అందులో అర్థం తెలుసుకోలేదు. అలాగే గుడికి 2 ఫ్యానులు, ప్రహరీ గోడకి కొంత డబ్బు ఇద్దామంటే రామదాసు కాలం నుంచి ఆయనకు అందరూ ఇస్తూనే ఉన్నారు. ఇవాళ మనం కొత్తగా ఇచ్చేదే ఉంది? అంతలా జీవితాన్ని పణంగా పెట్టి అన్నీ ఇచ్చిన నాడు రామదాసుకి మిగిలిందేమిటి? అంటే రామదాసుడైన పూజారి గారికి సహాయం చేద్దామని ఆవిడ ఉద్దేశ్యమని వారికి ఆనాడు తెలియలేదు. అమ్మ సంగతి తెలియందే ఉంది, ఏదో పెద్దది అని భార్యలకి సర్ది చెప్పిన ఆవిడ కొడుకులు ఈనాడు చూశారా అమ్మ అసలు మనసు అన్నట్టు సగర్వంగా చూశారు. చివరిగా వచ్చిన ముందు చెప్పిన షూటింగ్ ఎపిసోడ్లోని శంకరం కూడా నేను చేసిన తప్పు నాకు తెలియడానికి నా మాట నాకప్పచెప్పిందే కానీ నాకు చేసిన సహాయం మాత్రం తక్కువదా? నాకు నిజంగా గుండెపోటు వచ్చినప్పుడు నాకు నోట మాట రాక మా ఆవిడికి ఏం చెయ్యాలో తెలియక ఉన్న సమయంలో బండిని కొడుకుని తోడు పంపింది. వాడి పిల్లలు దూరానున్నారు. ఇలాంటప్పుడు కాకపోతే ఎందుకీ చుట్టరికాలు బంధుత్వాలు అంటూ. వాడు కనుక సమయానికి రాకపోతే నేనే తోచికన్నా ముందు పోయేవాడిని. వినిపించే మాట కటువే కావచ్చు కానీ కనిపించని మనసు వెన్న. మాట చూస్తే మావిడల్లం, మనసు మాత్రం నిజంగా పటిక బెల్లమే. ఎప్పుడూ ఒకే తీరుగా విక్టోరియా మహారాణి అంత టీవీగా బ్రతకటం ఆవిడకే చెల్లింది అన్నాడాయన కంట నీరు పెట్టుకుంటూ. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.